హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రో ఛానల్కి. ఇంతకుముందు వీడియోలలో మనం క్యాండిల్ స్టిక్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, క్యాండిల్ స్టిక్ యొక్క సైకాలజీ తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం బేరీ సింగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ గురించి తెలుసుకుందాము. బేసిక్గా ఇది 2 క్యాండిల్తో ఫామ్ అవుతుందన్నమాట. 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్నమాట ఇది బేరీ సింగల్ఫింగ్ అంటే. ఈ బేరీ సింగల్ఫింగ్ అనేది మనకు ఎప్పుడు వర్క్ చేస్తుందంటే, ఏదైనా కంటిన్యూ ఒక అప్ ట్రెండ్ ఉందనుకోండి, అప్ ట్రెండ్లో ఇది ఎక్కడ సపోర్ట్ దగ్గర లేదా రెసిస్టెన్స్ దగ్గర ఈ క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అయితే అక్కడ చాలా సూపర్గా వర్క్ చేస్తుందన్నమాట. లేదంటే ఏదన్నా ఒక 1000 ప్రైస్ దగ్గర కానీ, ఒక 500 ప్రైస్ దగ్గర కానీ, ఓ 500, 1000 రౌండ్ ఫిగర్ ఏరియాలలో ఎక్కడ ఫామ్ అయినా కానీ ఇది అద్భుతంగా వర్క్ చేస్తుంది. అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నదన్నమాట. ఈ క్యాండిల్ స్టిక్ ఎక్కడ వర్క్ చేస్తుంది? ఏదన్నా బుల్లిష్ మార్కెట్లో, అంటే మార్కెట్ అద్భుతంగా మీదికి పోతున్న మూమెంట్లో ఈ క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అయితే అక్కడ ఖచ్చితంగా అక్కడ నుంచి కంపల్సరీ రివర్స్ అనేది అవుతుంది మార్కెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం మనం. కంటిన్యూ ఒక అప్ ట్రెండ్లో ఒక ఖచ్చితంగా ఒక 8 క్యాండిల్స్ అయితే ఖచ్చితంగా కావాలా. 10 అయితే ఇంకా 12 అయితే ఇంకా బెటర్ అనుకోండి. కానీ ఖచ్చితంగా 8 క్యాండిల్స్ అయితే ఖచ్చితంగా కావాలి. 8 క్యాండిల్స్ కాకుంటే ఈ ఇంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది పనికే రాదన్నమాట. ఖచ్చితంగా 8 క్యాండిల్స్ అయితే కంపల్సరీ కావాలి. ఇంకా ప్లస్ అప్ ట్రెండ్ ఉండాలి. 250 లేకుంటే 200. దీనికంటే 200 కంటే తక్కువ అస్సలు ఉండకూడదు. 250 ఉంటే ఇంకా బెటర్ అన్నట్టు. 8 క్యాండిల్స్ కంటే తక్కువ ఉండకూడదు. అంటే అప్ ట్రెండ్ 200 కంటే తక్కువ ఉండద్దు. అంటే ఈ క్యాండిల్స్ వెళ్తుంది కదా, ఈ క్యాండిల్స్లలో 200 అయిపోవాలన్నట్టు. 200 కంటే ఎక్కువ అయితే ఇంకా బెటరే. ఇంకా క్యాండిల్ ఎక్కువ ఫామ్ అయినా బెటరే. ఈ 8 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 8 క్యాండిల్స్ తర్వాత మన క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. ఈ 8 క్యాండిల్స్ తర్వాత 9th క్యాండిల్ వచ్చేసి మన బేరీ సింగల్ఫింగ్ అన్నమాట. ఈ 9th క్యాండిల్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ని తన మొత్తం బాడీ లోపల కలిపేసుకుంది. దానినే ఇంగల్ఫ్ అంటారు. అంటే బేరీ సింగల్ఫింగ్ అనేది ఇదే. దీనినే బేరీ ఇంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అంటారు. ఇది 2 క్యాండిల్స్తో ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవాలా? ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ కన్నా ముందు ఏదైతే క్యాండిల్ ఫామ్ అయి ఉందో దాని లోని మార్క్ చేసుకోవాలి. దాని లోని మార్క్ చేసుకొని ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో, ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇస్తుందో, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఎంట్రీ వచ్చేసి ఇక్కడ చేయాలి. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ హై ఈ క్యాండిల్ కంటే ఈ గ్రీన్ క్యాండిల్ హై ఎక్కువ ఉండకూడదు. ఈ రెడ్ క్యాండిల్ హైయే ఎక్కువ ఉండాలి. ఈ గ్రీన్ క్యాండిల్ హై అనేది ఎక్కువ ఉండకూడదు. ఈ గ్రీన్ క్యాండిల్ హై ఒకవేళ దీనికన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ కానట్టే. ఎందుకంటే ఏ క్యాండిల్ కూడా ఇక్కడ ఎవి కనిపిస్తున్నాయి, ఈ ఏ క్యాండిల్ కూడా ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి ఉండకూడదు అన్నమాట. ఈ 9th క్యాండిల్ ఒక ఫామ్ అయింది కదా, ఈ ఫామ్ అయిన క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ లోపలే ఉండాలి. ఇటు కింద బ్రేక్ చేయొద్దు, ఇటు మీద బ్రేక్ చేయొద్దు. ఇటు కింద బ్రేక్ చేసిన ఈ క్యాండిల్ ఫామ్ కానట్టే, ఇటు మీద బ్రేక్ చేసినా కానీ ఈ క్యాండిల్ అనేది ఫామ్ కానట్టే. పర్ఫెక్ట్గా దీని మధ్యలోనే ఉండాలి. ఈ రెడ్ క్యాండిల్ యొక్క బాడీ లోపలే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఉండాలి. అయితేనే పర్ఫెక్ట్ ఇంగల్ఫింగ్ అనేది ఫామ్ అయినట్టు. తర్వాత ఒకవేళ ఈ క్యాండిల్ ఇది ఎంట్రీ పాయింట్ అని చెప్పాను కదా, ఈ ఎంట్రీ పాయింట్ అని చెప్పాను కదా, ఒకవేళ ఇక్కడ ఈ రెడ్ ఈ క్యాండిల్ ఎంట్రీ పాయింట్ అని చెప్పాను కదా, ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏదన్నా క్యాండిల్ దీన్ని బ్రేక్ చేయలేదనుకోండి, ఎంట్రీ అనేది అప్పుడు ఎక్కడ తీసుకోవాలని డౌట్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఈ క్యాండిల్ తర్వాత ఏవైతే 3 క్యాండిల్స్ అవుతున్నాయో, ఫామ్ అనేది అవుతాయి కదా, 3 క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఈ క్యాండిల్ తర్వాత ఏవైతే ఈ 3 క్యాండిల్ ఫామ్ అయినాయో దీన్ని వదిలేసి ఈ 3 క్యాండిళ్ళల్లో ఏదన్నా క్యాండిల్ దీన్ని బ్రేక్అవుట్ చేయలేదనుకోండి, అప్పుడు కూడా ఇది ఇంగల్ఫింగ్ కానట్టే. అప్పుడు కూడా ట్రేడ్ అనేది చేయకండి.
ఈ 3 క్యాండిల్లలో ఏదో ఒక క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్అవుట్ చేయాలా. ఈ క్యాండిల్ అన్న బ్రేక్అవుట్ చేయాలా, ఈ క్యాండిల్ అన్న బ్రేక్అవుట్ చేయాలా, ఈ క్యాండిల్ అన్న బ్రేక్అవుట్ చేయాలా. అయితేనే ఈ మూడిట్లలో ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినా ఎంట్రీ అనేది చేయొచ్చు. టార్గెట్ ఎంత పెట్టాలంటే ఇప్పుడు 200 ఉంది, 200లోకి వెళ్ళి మనం 120 పెట్టచ్చు, 100 కూడా పెట్టుకోవచ్చు. 100 పెడితే ఇంకా బెటరే. ఒకవేళ 100 టార్గెట్ రీచ్ అయింది అనుకోండి, తర్వాత 120 పెట్టండి. 120 కూడా రీచ్ అయింది అనుకోండి, తర్వాత 130 పెట్టండి. 130 కూడా రీచ్ అయితే తర్వాత అలా 150. మన టార్గెట్ రీచ్ అయ్యే కొద్దీ మనం టార్గెట్ అనేది పెంచుతూ పోవాలి. ఎస్ఎల్ ఎక్కడ తీసుకోవాలి? ఎస్ఎల్ ఒకవేళ ఇప్పుడు మనం 150 మనం టార్గెట్ ఉండే, 150 నుంచి 180 టార్గెట్ పెట్టినాం. ఆ తర్వాత ఏమైంది? రివర్స్ అయింది. రివర్స్ వచ్చి 150 దగ్గర వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోవాలి. 180 టార్గెట్ పెట్టినాం కదా, ముందైతే మనం ఏం టార్గెట్ అనుకున్నాం? 100 రూపీసే టార్గెట్ అనుకున్నాం. తర్వాత ఏమైంది? 120 టార్గెట్ కూడా హిట్ అయింది మనం అనుకున్న టార్గెట్. తర్వాత 130 అన్న టార్గెట్ కూడా హిట్ అయింది. తర్వాత మనం టార్గెట్ పెంచి 150కి వచ్చినాం, 150 టార్గెట్ కూడా హిట్ అయింది. అంటే మన టార్గెట్ హిట్ అవుతూ వస్తుంది. తర్వాత 180 టార్గెట్ పెట్టినాం, 180 కూడా హిట్ కాదని వెళ్ళింది, కానీ రివర్స్ అయింది అక్కడ నుంచి. అప్పుడు మనం టార్గెట్ ఏది పెట్టినాం? 150 కూడా పెట్టినాం కదా, అక్కడ మనం ఎస్ఎల్ తీసుకోవాలి. ఎస్ఎల్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. అక్కడ మనం వెయిట్ అనేది చేయదు. వెయిట్ చేసినాం అనుకోండి, మళ్ళీ చూడంగా మీకు ఇది ఎంత ప్రాఫిట్ వచ్చింది అది మొత్తం లాస్లో కూడా కన్వర్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆశ పడద్దు, మనకు ఎంత వస్తుందో అంత తీసుకొని మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఎంట్రీ అనేది చెప్పాను కదా, ఇప్పుడు ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎంట్రీ అయితే చెప్పేశాను. ఇప్పుడు మనం దీనికి ఎస్ఎల్ ఎంత పెట్టుకోవాలి? ఎస్ఎల్ అనేది ఎంత పెట్టుకోవాలని ఉండదు. మనం స్టాక్లో ట్రేడ్ చేస్తే ఒక విధంగా, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తే ఒక విధంగా. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, మన ఎస్ఎల్ వచ్చేసి ఏది ఉండాలా? ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దాని మీద కొద్దిగా ఒక 10 పాయింట్స్ ఎక్కువ తీసుకోవాలి. సపోజ్ ఇది 100 రూపీస్ ఉన్నది అనుకోండి, మనము 110 తీసుకోవాలి. లేకుంటే 111 తీసుకున్నా నడుస్తుంది. 11 రూపీస్ ఎక్కువనే తీసుకోవాలి. 11 లేదా 10 రూపీస్ అనేది ఎక్కువనే తీసుకోవాలి. ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటున్నానంటే, సపోజ్ ఒక క్యాండిల్ అనేది ఇక్కడ వరకు వెళ్ళింది, మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఎస్ఎల్ అయిందని అనుకుంటున్నారు, కానీ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ అయింది, తర్వాత ఇంకా బేరిష్ అయింది, ఇలా పడుతూ వచ్చింది. అప్పుడు మీరేమనుకుంటారు? అప్పుడు నేను ఒక 5 రూపీస్ ఎక్కువ ఎస్ఎల్ పెట్టుకొని ఉంటే నాకు ఇప్పుడు ఇంత ప్రాఫిట్ వస్తుండే కదా అని అనిపిస్తుంది. అందుకోసమే ఆ గిల్టీ ఫీలింగ్ ఉండొద్దని ఒక 10 రూపీస్ మనమే ఎక్కువ ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలి. ఎస్ఎల్ వచ్చేసి ఇది పర్ఫెక్ట్. ఎంట్రీ చెప్పిన, ఎస్ఎల్ చెప్పిన, తర్వాత ఇవి ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అవ్వాలని చెప్పిన, మినిమం ఎన్ని క్యాండిల్స్ ఉండాలి? అవి 8 to 10 అనేది కంపల్సరీ ఉండాలి. 200 కంటే తక్కువ అనేది ఉండకూడదు. ఇది ఇప్పుడు హై వెళ్ళింది కదా, ఈ 200 కంటే తక్కువ హై వెళ్ళొద్దు. 200 కంటే తక్కువ హై వెళ్ళి ఇది ఫామ్ అయినా కానీ మనం ట్రేడ్ అనేది చేయొద్దు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏదంటే ట్రెండ్ ఎంత మంచిగా అప్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా మనకు క్యాండిల్ అనేది వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఎంత మంచిగా అప్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా డౌన్ ట్రెండ్ కూడా వస్తుంది ఈ క్యాండిల్తోని. కానీ మెయిన్ ఏం తెలుసా? ఈ క్యాండిల్ వచ్చేసి సపోర్ట్ దగ్గర లేకుంటే రెసిస్టెన్స్ దగ్గర ఒకవేళ అయింది అనుకోండి ఈ క్యాండిల్, అప్పుడు ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. లేకుంటే ఒక రౌండ్ ఫిగర్ ఒక 1000 లేకుంటే ఒక 500, సపోజ్ ఏదైనా స్టాక్ 1000 రూపాయలు ఉన్నా అనుకోండి, ఇప్పుడు దీంట్లో ఎలా చూడాలంటే రౌండ్ ఫిగర్ అంతే, 100 దగ్గర, 50 దగ్గర, 1000 స్టాక్ ప్రైస్ ఏదైనా ఉంటే 50 దగ్గర వర్క్ చేస్తుంది, 100 దగ్గర వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా క్యాండిల్స్ స్టాక్లో 9 క్యాండిల్స్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ అనేది సేమ్ ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా ఎంట్రీ తీసుకోవచ్చు. తర్వాతనేమో ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ దీని మీదనే. స్టాక్లో మాత్రం అలా ఎస్ఎల్ని పెంచకండి, ఎందుకంటే స్టాక్లో పెంచాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మూమెంట్ అనేది అంతేం ఉండదు. ఎందుకంటే ఇది బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ట్రేడ్ జరుగుతుంది కాబట్టి మూమెంట్స్ అనేది తొందరగా వస్తుంది. అంటే ఒక్కటిసారి మీదికి వెళ్ళడం, ఒక్కటిసారి కిందికి వెళ్ళడం. స్టాక్లో అలా ఏమి జరగదు. అందుకోసమని ఎస్ఎల్ అనేది పర్ఫెక్ట్ పెట్టండి. దీనికి క్యాండిల్ యొక్క హై యొక్క ఎస్ఎల్ఏ పెట్టేయండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్టాక్లో కూడా చెప్పాను ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది. డే క్యాండిల్లో కూడా ఎలా అంటే ఖచ్చితంగా ఒక 5 క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి ముందు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. 5 days క్యాండిల్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఒక అప్ ట్రెండ్ ఖచ్చితంగా 5 క్యాండిల్స్ కంటే తక్కువ అనేది మాత్రం ఉండకూడదు. తర్వాత ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో సేమ్ ఈ క్యాండిల్ ఒక లోనే పెట్టుకోవాలి. కానీ దీంట్లో ఏ విధంగా ఎంట్రీ, దీంట్లో వేరే విధంగా ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే మనం ఇది ఇంట్రాడే కోసం చూస్తలేము. ఎందుకంటే ఇప్పుడు వీక్ ట్రేడ్ అంటే మనం కొందరు పొజిషన్స్ని హోల్డ్ చేస్తారు కదా,
హోల్డ్ చేసి వీక్లీ సెల్ చేస్తారు కదా, వీక్లీ ట్రేడ్ చేసేటోరు ఉంటారు చాలామంది. వీక్లీ ట్రేడ్ చేసే వాళ్ళకు ఇది పనికి వస్తుంది, చాలా బాగా పనికి వస్తుంది. ఇది ఇంగల్ఫ్ బేరిస్ ఇంగల్ఫింగ్ కదా. ఇప్పుడు ఇదేముందంటే ఇంగల్ఫ్ అయిన క్యాండిల్ ఉంది కదా, దాని ముందు క్యాండిల్ ఏదైతే ఉందో దానిలోని మార్క్ చేసుకొని ఈ క్యాండిల్ అనేది ఇంగల్ఫింగ్ క్యాండిల్ ఇది ఫామ్ అయింది కదా, పెద్ద క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క నెక్స్ట్ డే దీని కింద అనేది క్లోజ్ ఇవ్వాలి. దీని కింద క్లోజ్ ఇస్తే తర్వాత ఎంట్రీ అనేది ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా, తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ క్రాస్ చేయగానే ఎంట్రీ తీసుకోవాలి. ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పడుతుంది, ఎంట్రీ అనేది ఇక్కడ. సేమ్ ఇది ఇటు బ్రేక్ చేసినా కానీ ఇటు బ్రేక్ చేసినా కానీ ఎంట్రీ అనేది మళ్ళీ దీంట్లో కూడా చేయవద్దు. ఇంతకుముందు చెప్పాను కదా, అది ఇందులో వర్క్ చేస్తుంది. సేమ్ మొత్తం ఒకే విధంగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఎంట్రీ అనేది క్లోజింగ్ బేస్ మీద ఉంటుందన్నమాట. బేరిస్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ అయిన తర్వాత నెక్స్ట్ డే క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి క్లోజింగ్ ఇస్తే మాత్రమే ఇది వర్క్ చేస్తుంది దీంట్లో, లేదంటే వర్క్ చేయదు. దీని కింద బ్రేక్అవుట్ చేసి క్లోజ్ ఇస్తే ఎంట్రీ అనేది చేయొచ్చు మనం. ఎస్ఎల్ఎం పెట్టుకోవాలంటే ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఎస్ఎల్ఎం పెట్టుకోవాలంటే ఇదే ఎస్ఎల్. ఇక మనకు ఎక్కడైతే మనం బ్రేక్అవుట్ అయిందో అదే ఎస్ఎల్గా పెట్టుకోవాలి. 40 పాయింట్స్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం లాంగ్ 1 వీక్ కోసం కూడా పోతున్నాం కదా. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా, ఇందులో 1-2 రెడ్ క్యాండిల్స్ ఉన్నా పర్లేదు, కానీ మేజర్ ఆఫ్ ద టైం ఎక్కువ క్యాండిల్స్ అనేది ఏవి ఉండాలా, గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఉండాలి. ఎక్కువ క్యాండిల్స్ అనేవి గ్రీన్ క్యాండిల్సే ఉండాలా. ఇది గైస్ బేరిస్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. హోప్ చేస్తున్నాను మీకు ఈ చెప్పిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది అర్థమై ఉంటుందని. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.